ఇప్పుడు నేను చూపించే హెయిర్ ఆయిల్ మీరు గనక యూస్ చేస్తే నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. ఇంకా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఉసిరి ఆయిల్ లో. సరే, ఆమ్లా హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ ఉసిరికాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బంగాలు, ఎల్లిపాయలు, ఫ్లాక్స్ సీడ్ అంటే అవిసె గింజలు, కరివేపాకు, కలోంజి, మెంతులు ఇవన్నీ ఉసిరికాయ ముక్కలతో పాటు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పారాషూట్ ఆయిల్, ఒక పావు గ్లాస్ అంతా ఆముదం నూనె రెండు కలిసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆమ్లా పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి. పెట్టుకోండి, ఇదంతా సిమ్ లోనే చేయాలి, అంటే లో ఫ్లేమ్ లోనే. కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత అది చల్లారిన తర్వాత జల్లెడ పట్టుకొని గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకోవడమే. అయితే ఇది ఒక రోజంతా అట్లే ఉంచేసి నెక్స్ట్ డే కి యూస్ చేయాలి. లాస్ట్ లో ఒక 2 ఉసిరికాయ ముక్కలు అట్లా వేసుకోండి ఆయిల్ లో. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కి చలికాలం కదా గడ్డగట్టింది, అయినా చూడడానికి చాలా బాగుంది కదా, స్మెల్ అయితే మస్తు ఉంటది. ఈ చలికాలంలో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటది, డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది. బాడీ చూడండి, జుట్టు ఊడమన్నా ఊడదు, డాండ్రఫ్ ని కూడా పోగొట్టేస్తుంది, హెయిర్ ఫాల్ ని కూడా తగ్గిస్తుంది. వీడియోలో హోమ్ మేడ్ షాంపూ చేసేద్దాం.